ఈ రోజుల్లో యువతీ యువకులలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరిని ఇబ్బంది పెడుతున్న ఒక ప్రాణాంతకమైన సమస్య ఉంది, గుండె జబ్బులు. ముఖ్యంగా లాంగ్ కోవిడ్ తర్వాత ఎక్కువ మంది ఈ గుండె జబ్బులు బారిన పడుతున్నారు. అయితే దీనికి జీవితాంతం మందులు మింగే బదులుగా కొన్ని ఆహారాలు మీకు సహాయపడతాయి ప్రివెంటివ్గా. ఏమిటి ఆహారాలు, వీటిలో ప్రత్యేకతలు ఏమిటి, ఇది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. గుండెను కాపాడుకునే సులువైన మార్గాలు ఆహారాల ద్వారా, వీటిని మనం తెలుసుకుందాం. భారతదేశంలో ప్రతి 5గురిలో ఒకళ్ళు గుండె జబ్బుల బారిన పడుతున్నారు అని అధ్యయనాలు చెబుతున్నాయి. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఇలాంటి వాటి వల్ల ఈ రోజులలో చిన్న వయసులోనే గుండెపోటు లాంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఆయుర్వేద ప్రకారంగా శరీరంలో వాతం, పిత్తం, కఫం ఈ దోషాల మధ్య సమతుల్యత దెబ్బతిన్నప్పుడు, అసమతుల్యత ఉన్నప్పుడు, ముఖ్యంగా గుండెకు బలాన్నిచ్చే ప్రాణవాయువు సాధక పిత్తం బలహీనపడటం వల్ల ఈ గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవటం ద్వారా ఈ దోషాల్ని అదుపులో ఉంచి గుండెని రక్షించుకోవచ్చు. ఈ వివరాల లోతుల్లోకి వెళ్దాం. ఆహారపరంగా జాగ్రత్తలు అంటే ముందుగా మనకి గుర్తుకు రావాల్సింది ఆకుకూరలు. ఆహారంలో తోటకూర, పాలకూర ఇలాంటి ఆకుకూరలని రోజు చేర్చుకోవటం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. వీటిని తక్కువ నూనెతో వండుకొని మధ్యాహ్నం భోజనంలో తీసుకుంటూ ఉంటే మంచిది. ఆకుకూరల్లో ఉండే నైట్రేట్లు ధమనుల పనితీరుని మెరుగుపరిచి రక్తం గడ్డగట్టే ప్రమాదాన్ని నివారిస్తాయి. బెర్రీల గురించి ఈ సందర్భంగా మరీ చెప్పుకోవాలి. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ ఇలాంటి పండ్లని వారానికి 3 సార్లు ఉదయం పూట తీసుకుంటూ ఉండాలి. ఇవి గుండె కండరాలని రక్షిస్తాయి, వాటికి రక్షణగా నిలుస్తాయి. బెర్రీల్లో ఉండేటువంటి ఆక్సీకరణ నిరోధకాలు అంటే యాంటాక్సిడెంట్లు శరీరంలో చేరేటువంటి హానికర వ్యర్థాలని తొలగిస్తూ గుండె కణాల తాలూకు ఆ నాణ్యతని కాపాడతాయి. ఇక పండ్ల విషయానికి వస్తే ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన అద్భుతమైన పండు అవకాడో. వారంలో 2 సార్లు ఈ అవకాడో పండుని సలాడ్ రూపంలో తింటూ ఉంటే గుండెకి ఎంతో మేలు జరుగుతుంది. ఇది శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. ఇందులో ఉండేటువంటి మోనోఅన్సాచురేటెడ్ ఫ్యాట్స్ రక్తనాళాల్లో కొవ్వు పెరిగిపోకుండా అడ్డుకుంటాయి. ఇక మాంసాహారాలకి మరీ చెప్పాల్సింది చేపల గురించి. వారానికి కనీసం 2 సార్లు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే చేపలని ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిని మళ్ళీ డీప్ ఫ్రై లాగా వేయించి తినకూడదు. వేపటం కంటే పులుసు రూపంలో వండుకొని తినడం శ్రేయస్కరం. ఈ పోషకాలు గుండె లయని క్రమబద్ధం చేసి గుండెపోటు వచ్చే అవకాశాలని అడ్డుకుంటాయి. ఇలాంటిది ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన ఒక మంచి పండు ఏంటంటే ఆక్రోట్స్. రోజు ఉదయం పరిగెడుపున 2 నానబెట్టిన ఆక్రోట్లను తింటూ ఉంటే మంచిది. ఇవి గుండెపోటుని రాకుండా కాపాడతాయి, గుండెపోటు నుంచి రక్షిస్తాయి. అంటే ప్రధానంగా ఇది గుండె కండరాలను స్ట్రెంథన్ చేస్తుంది. దీంట్లో ఉండేటువంటి ఆల్ఫా లినోలిక్ యాసిడ్ రక్తనాళాల్లో ఉండే ఇన్ఫ్లమేషన్ తగ్గించి రక్త ప్రెషర్ని సులభతరం చేస్తుంది. తర్వాత చెప్పుకోవాల్సింది బీన్స్ గురించి. వారానికి 2 సార్లు చిక్కుడు, అలసందలు ఇలాంటి బీన్స్ రకాల్ని కూరగా వండుకొని తినాలి. ఇవి రక్తంలో కొవ్వు శాతాన్ని చాలా గణనీయమైన స్థాయిలో తగ్గిస్తాయి. బీన్స్లో ఉండేటువంటి కరిగే పీచు పదార్థం జీర్ణక్రియని మెరుగుపరచడమే కాకుండా కొలెస్ట్రాల్ శోషణని అడ్డుకుంటుంది. యంగ్స్టర్స్ ఈ రోజులలో ఈ గుండె జబ్బులు బారిన పడుతున్నారు కదా, వాళ్ళకి రుచికరమైనటువంటి ఒక ఆహార వైద్యం ఏంటంటే డార్క్ చాక్లెట్. ఎక్కువ శాతం కోకో ఉండేటువంటి డార్క్ చాక్లెట్ ముక్కని వారానికి 2 సార్లు తింటూ ఉండొచ్చు. ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తూ గుండెకు విశ్రాంతినిస్తుంది. దీంట్లో ఉండే ఫ్లావనాయిడ్స్ రక్తనాళాలను వెడల్పు చేసి రక్త ప్రసరణ సామర్థ్యాన్ని పెంచుతాయి. తర్వాత ప్రధానంగా చెప్పుకోవాల్సింది టమాటాల గురించి. రోజు వంటకాలలో ఈ టమాటాలను వాడుతూ ఉంటే సలాడ్స్ రూపంలో తీసుకుంటూ ఉంటే మంచిది. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. దీంట్లో లైకోపిన్ లాంటివి మనకి సహాయపడతాయి. ప్రధానంగా ఈ లైకోపిన్ అనేది ఒక ఆక్సీకరణ నిరోధకాలని అంటే యాంటాక్సిడెంట్ కింద పనిచేసి గుండెల్లో తయారయ్యేటువంటి ఇన్ఫ్లమేషన్ని, వాపుని అదుపులో ఉంచుతుంది. ఆ తర్వాత మనం భారతీయులుగా చెప్పుకోవాల్సింది ఒక ముఖ్యమైనటువంటి ఆహార పదార్థం ఉంది,
వెల్లుల్లి. ప్రతిరోజు ఉదయం ఒక వెల్లుల్లి రెబ్బని కొద్దిగా దంచి నీళ్లతో పాటు మింగాలి. ఇది సహజ సిద్ధంగా ఈ రక్తాన్ని పలచపరిచే గుణాన్ని కలిగి ఉంటుంది. వెల్లుల్లిలో ఉండేటువంటి ఎల్లిసిన్ అనేటువంటి ఒక ప్రత్యేక అంశం రక్తనాళాల తాలూకు స్టిఫ్నెస్ని తగ్గించి రక్తపోటుని నివారిస్తుంది, నియంత్రిస్తుంది. ఇక దీనికి అవసరమైతే ఆయుర్వేద ఔషధ చికిత్సలు కూడా ఉన్నాయి. ఆయుర్వేదంలో గుండె ఆరోగ్యానికి ప్రధానంగా మేము ప్రిస్క్రైబ్ చేసేది అర్జునారిష్టం. ఇది ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇది అలాగే ప్రభాకర బట్టి, హృదయార్ణవరస్ ఇలాంటివి కూడా కొన్ని ముఖ్యమైనవి ఉన్నాయి. రసరాజరస్ లాంటివి కూడా ఉన్నాయి. వీటి వైద్య సలహాతో రోజుకి 2 సార్లు అర్జునారిష్టాన్ని భోజనం తర్వాత 15 మిల్లీలీటర్ల పరిమాణంలో పూటకి సమానంగా నీటిని కలుపుకొని తీసుకుంటూ ఉండాలి. ఇది గుండె కండాలకు అమితమైన బలాన్ని ఇస్తుంది. దీంట్లో ఉండేటువంటి మూలిక గుణాలు గుండె పంపింగ్ సామర్థ్యాన్ని పెంచుతూ రక్తాన్ని శుద్ధి చేస్తాయి. ముగింపుగా మీకు ఒక ముఖ్యమైన విషయం మనవి చేయాలి. గుండె అనేది మన శరీరానికి ప్రాణాధారం. కాబట్టి దాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవటం మన చేతుల్లోనే ఉంది. ప్రకృతి ప్రసాదించిన పౌష్టిక ఆహారాన్ని మన దైనందిన జీవితంలో భాగం చేసుకోవటం ద్వారా గుండె జబ్బుల ముప్పు నుంచి సులభంగా మీరు తప్పించుకోవచ్చు. చిన్న వయసు నుంచే సరైన ఆహార నియమాలు పాటించడం దీర్ఘకాలపు ఆరోగ్యానికి బలమైన పునాది వేస్తుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ బటన్ క్లిక్ చేయండి. అలాగే 3 డాట్స్ ఉంటాయి, దానిపైన క్లిక్ చేస్తే కింద నుంచి ఒక మెనూ అనేది మీకు పాప్ అవుతుంది. దాంట్లో హైప్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేశారనుకోండి, ఇప్పుడు ఈ వీడియోని ఎలా చూస్తున్నారో మీరు అలా ఎక్కువ మంది ఈ వీడియోని చూడగలుగుతారు. ఈ వీడియో తలకు పర్పస్ అనే సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.